వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సాగనున్న శోభయాత్ర. వేములవాడలో గ్రానైట్ లారీ బీభత్సం. సూపర్ 6 పథకాలు ఇస్తారా లేదా ముఖ్యమంత్రి గారు? ఫిబ్రవరి 2వ తేదీన జరిగే బీసీ రాజకీయ యుద్ధబేరీ సభను విజయవంతం చేద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో బంజారా ఆశ్రమ పాఠశాలలో బస చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్యను అందుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లాలోని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సోషల్ సైన్స్ ప్రదర్శనలను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫేరియో ఫెస్టా కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో 2700 మంది విద్యార్థులను అభ్యసించడం గొప్ప విషయం అన్నారు. వీరంతా విజయం సాధించి వివిధ రంగాల్లో స్థిరపడాలని, తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఆర్థికంగా బాగుంటేనే మంచి చదువు చదవగలమని భావనను వినబడాలని అన్నారు. ప్రభుత్వ రంగంలో అన్ని రకాల సౌకర్యాలతో కూడిన విద్య అందుబాటులో ఉందన్నారు. జిల్లా యంత్రాంగం తరపున కళాశాలకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణాన్ని సందర్శించేలా చూడాలని బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి ఆదేశించారు. The pigments you are seeing here, separation of carrot and carrot. My question was different. Participants of today's event, warm greetings. We can plan more such kind of events in coming days. This is a huge strength in given that this is a government institution. 2700 మంది ఇక్కడ చదువుతున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు. That reinforces the trust in government institutions. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, you are not just any student. You are torch bearers, you are role models for students belonging to the majority of the socio-economic strata. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది పిల్లలు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి ఒక ప్రభుత్వం ఇన్స్టిట్యూషన్, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా చదవడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళందరి కోసం మీరు ఒక రోల్ మోడల్ అన్నమాట. మీరు మంచిగానే చదివి ప్రతి రంగాలో విజయాన్ని సాధిస్తే మిమ్మల్ని చూసి వాళ్ళు డెఫినెట్గా ఇన్స్పైర్ అయ్యి, అంటే ఈరోజు ఎట్లయింది పరిస్థితి అంటే డబ్బులు ఉంటే మాత్రం చదువు ఉంటుంది అనేది ఒక అపోహలు వచ్చింది. ఇది ఎందుకు అపోహలు అండి? ఐ ట్రూలీ బిలీవ్ దట్ దిస్ ఇస్ అ మిత్. ఎందుకంటే ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ అ పబ్లిక్ స్కూల్. I have completed my engineering in a
Government Engineering College. Entire association has been with government kabatti I know that the quality of education in government institutions is really good. And more so, faculty వాటికి చూస్తే I definitely should appreciate because private లో ఇష్టం వచ్చినట్టు ఫ్యాకల్టీలు తీసుకుంటారు, కానీ గవర్నమెంట్ అంటే ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారంటే చాలా వాటి. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే సాంప్రదాయ క్రీడ జల్లికట్టులో పెను ప్రమాదం జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు క్రీడలను నిర్వహిస్తారు. ఎద్దులను లొంగదీసుకోవడం జల్లికట్టులో ప్రధానాంశం. తాజాగా ఈ పోటీలో అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కదంజల్లు జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో యువకులపై ఎద్దులు దూసుకెళ్లాయి. పోలీసుల సహాయంతో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతున్న క్షేత్రగాత్రులు. ಅಣ್ಣ ಬ್ಯಾಚ್ ಐತೆ ಒಂದು 10 ನಿಮಿಷ ಟೈಮ್ ಯಾರು ಆಗಲ್ಲ. హన్మకొండ జిల్లా హన్మకొండలో ప్రారంభమైన సంకీర్తన శోభయాత్ర. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు సాగనున్న శోభయాత్రలో పాల్గొన్న చిన్నజీఆర్ స్వామి, వేలాదిగా పాల్గొన్న చిన్నజీఆర్ స్వామి భక్తులు.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ డీజీపీ బి శివధర్ రెడ్డి హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 3వ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలని పౌరుషాల గడ్డ కరీంనగర్ కమిషనరేట్ వేదిక అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఏర్పాట్లకు చేసినందుకు గాను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతోని అభినందించారు. 2015-2017లో 2 సార్లు జరిగాయని, పోలీస్ ఉద్యోగంలో శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి కూడా కలిగి ఉంటుందని, దానిని అధిగమించేందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. స్పోర్ట్స్ కి ప్రతీక ఆ పతాక. సో ఆ పతాకాన్ని ఒక్కసారి చప్పట్లు. థర్డ్ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025 మోస్ట్ కలర్ఫుల్ పాస్ చూసినాం. టీమ్స్ అన్ని కూడా చక్కటి క్రమశిక్షణతో నిన్నేమన్నారు అలాగే వెలుగుతూ వెలుగులు ప్రసాదించాలని క్రీడా జ్యోతి వెలుగుతున్నటువంటి శుభ సందర్భంగా ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా క్రీడా జ్యోతిని వెలిగించిన సందర్భంగా మనందరం కూడా మన ఆనంద టీం మేనేజర్ గా ఆ టీం దీనికి సిహెచ్ రణధీర్ గారు ఆర్ఎస్ఐ టీం మేనేజర్ గా ముందుకు కదులుతున్నారు. గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోబస్. ఆ తదుపరి 15th టీమ్ గా వి కృష్ణాంజనేయులు గారు ఆర్ఐ లాంచ్ అయిన తర్వాత అది కూడా ప్లే చేయడానికి రెడీగా ఉంచుకోవాలి. సో ఈ స్పోర్ట్ యాంథమ్ భారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. భూభారతి రూపకర్త భూమి సునీల్ కుమార్ పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో వారు మీడియాతో మాట్లాడారు. జనవరి 4 నుండి భూభారతి చట్టం అమల్లో ఉందన్నారు. త్వరలోనే భూభారతి చట్టంపై రాష్ట్రం అంతటా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి రైతు భూభారతి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం, ధరణి చిక్కుల పరిష్కారం కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. భూభారతి 6వ చట్టం పేరుతోటి జనవరి 4వ తారీఖున చట్టం వచ్చింది. అతి త్వరలో చట్టం అమలుకు రాబోతుంది. రూల్స్ రాబోతున్నాయి, చట్టం అమల్లోకి వస్తుంది. ఈ చట్టం రైతుల భూమి చిక్కులు తీర్చడానికి వచ్చిన చట్టం. ఈ చట్టం ద్వారా రైతులకు ఆశించిన ఫలితాలు రావాలి అంటే ఒక పక్కన ప్రభుత్వం తన ముందు కృషి చేస్తూ అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం, చట్టం మీద కసరత్తు చేయడంతో పాటుగా ఈ చట్టం మీద రైతులకు కూడా అవగాహన ఉండాలి. తమ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు, చట్టం ఏం చెప్తుంది, ఏ రూపకంగా అడగాలి, ఇవన్నీ తెలుసుంటే తప్ప ఆ చట్టం ఫలితాలు రైతులకు దక్కవు. అందుకోసమే ఈ రోజున రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా లీడ్ సంస్థ ఇవన్నీ కలిసి రైతులకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి 10 మంది రైతులను ఆహ్వానించి వాళ్ళకి ఈ చట్టం మీద అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నుంచి చైర్మన్ గారు, మెంబర్లందరూ హాజరు అవ్వడం జరిగింది. రెవెన్యూ యంత్రాంగం అంతా ఉన్నారు. చట్టాలు ఎవరైతే అమలు చేయబడుతున్నారో వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. కాబట్టి రైతులకు ఒక అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రమంతటా జరగాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అఘోరి మాత హల్చల్ సృష్టించింది. ఎన్టీపీసీకి సమీపంలోని మల్కాపూర్ గ్రామంలోని ఓ భక్తురాలు ఇంటికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు గ్రామంలోని తోట రామయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. అక్కడ పూజలు చేసిన అఘోరి భోజనం చేసి అఘోరి మాత బయటకు వచ్చింది. గ్రామస్తులు, మీడియా, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అఘోరి మాత ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్దిసేపటికి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పోలీసులపై బూతు పురాణం పఠించింది. అయినా
అయినప్పటికీ అఘోరి మాతను ఎవరు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటికి గ్రామంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి బయలుదేరిన అఘోరి తన కారులో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళింది. అక్కడ ఒంటిపై ఉన్న గుడ్డలను తొలగించి మరింత హంగామా సృష్టించింది. పోలీస్ స్టేషన్ అంతా కలియుగ తీరిగా హంగామా చేసి తన కారులో జారుకుంది. రాజీవ్ రహదారి పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడంతో పెద్ద ఎత్తున జనాలు మాత్రం చూసేందుకు వచ్చారు. సమానం పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఇప్పటి కూడా ఇగో తినే చెయ్యి కూడా కడుక్కోలే, ముఖం కూడా తుడుచుకోలే. నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. నాకంటూ నా భోజనానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది. సేమ్ ఇలాగే నేను లక్షపల్లి వెళ్ళంగానే నాకు దాడి జరిగింది నా మీద. ఆ దృష్టిలో పెట్టుకొని కుమరవెల్లి కూడా ఈయనేమొచ్చి ఓ ఎర్రగుడ్డ ఒకటి వేసుకొని వచ్చి నేను నాకు చెప్పలే అంటే నువ్వేం తోపా తురుమా లంజా అవ్వండి నా కొడుకల్లారా. ఇప్పటి కూడా తినే అసలు మనశాంతి తిండి లేదు, మూత్రం పడిలో బాత్రూమ్ అయినారు. నాకు అర్థమవుతుంది అంటే అర్థమవుతుంది. ఇంటిమేషన్ చేయలేదా, పూర్తి చేయలే. ఓకేరా, ఎన్ని గంటలకు? అన్న 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 పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా లీవ్ సంస్థ ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భూభారతి చట్టం చైర్మన్ కోదండారెడ్డి, భూభారతి చట్టం రూపకర్త భూమి సునీల్ కుమార్, ఎమ్మెల్సీ కోదండరాం, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. భూభారత చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, రైతుల హక్కులను పరిరక్షించడానికి చట్టంలో మార్పులు తేవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో అనేక లోపాలున్నాయన్నారు. ఈ భారతిలో రైతుల సమస్యలు తీరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఎప్పుడో పోయిన సంవత్సరం డిసెంబర్ లో కమిటీ వేసినప్పటి నుంచి ప్రతిసారి ఏ అంశం లేట్ అయినా వారు లీడ్ తీసుకుంటారు. ఇది జరగాలి, కమిటీ మీటింగ్ పెట్టాలి, ఈ చట్టం రావాలి, దీనికి నెక్స్ట్ ఇది జరగాలి అని వారు సంవత్సర కాలంగా వెనకాల నుండి శ్రమ పడటం వల్ల ఈ రోజు మనం ఈ రోజు చట్టం చూస్తున్నాం. ఇక పేరు చెప్పడం చాలా ఉంటాయి, కానీ ఒకసారి ఈ భూభారతి 6 చట్టానికి కారకులైన, ఈ చట్టం తేవడానికి కారకులైన ప్రతి వాళ్ళని గుర్తుగా ఒకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ చప్పట్లు కొడితే ఈ చట్టం గురిస్తాం దొరుకుతుంది అనేది వాళ్ళ మనకు ఆశించిన రీతిలో తెలంగాణ ఉద్యమ కాలంలో ఏం చెప్పుకున్నామో నేను మొదటిసారి వచ్చిన 15 రోజులకు 2 నెలలకు మొత్తం గురించి ఇన్ని రోజులు ఇక్కడ రావడానికి దొంగ దొరకలేదు. ఇప్పుడు దొంగ దొరికింది సార్, మీరు ఇప్పటి నుంచి ఇక్కడికి రావచ్చు, పనులు చేసుకోవచ్చు. ఇవాళ కొత్త విషయం ఏంటంటే మన తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లకు మళ్ళా మనం పోయి చెప్పుకోవడానికి దొంగ పరిష్కారాలను అడగటానికి ఒక అవకాశం ఇవి మళ్ళా మనకు కలుగుతున్నాయి. ఈ మార్పు చాలా కీలకమైనటువంటి మార్పు. ఈ మార్పును అర్థం చేసుకోవాలని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కూడా నేను పేరు పేరున అభ్యర్థిస్తూ, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ జొన్నవాడ కామాక్షి దేవాలయం ఈవో నియామకాలు విరుద్ధంగా వ్యవహరించాడు అని లోకయుక్తలో ఫిర్యాదు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా
2 రోజుల పాటు స్వామి అమ్మవార్ల దర్శనాన్ని నిలుపుదల చేశారని, క్యూలో ఉన్న భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దర్శనాలు నిలుపుదల చేశారని, భక్తులను ఇబ్బంది పెట్టారని అడుగుతూ తనతో ఆలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఈవో శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవా సంఘం అధ్యక్షుడు మల్లికార్జునరావు కర్నూలులోని లోకయుక్తాల్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈవోపై ఫిర్యాదు చేశానని, తనపై కక్ష కట్టి ఫోన్లు చేసి కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించడం చేస్తున్నారని, తనకు ఈవో శ్రీనివాస్ రెడ్డి అలాగే మురళి నుంచి ప్రాణహాని ఉందని, కనుక ఈవో శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని లోకయుక్తాల్లో మల్లికార్జున ఫిర్యాదు చేసినట్లు మీడియాతో తెలిపారు. కాబట్టి నేను విచారణ అధికారి వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళందరూ ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ అనుకూలంగా చేస్తున్నారు కాబట్టి కొత్తగా విచారణ చేసి అతని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని నా పేరు రాజా మల్లికార్జునరావు, మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సొంతూరు. నేను ఇప్పుడు కర్నూలు లోకాయుక్త ఆఫీస్ కాడ ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా జొన్నవాడ గ్రామం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానము సంబంధించి లోకాయుక్తని పిటిషన్ వేశాము. ఈరోజు వాయిదా నిమిత్తం కర్నూలుకు వచ్చినాము. నేను దొన్నాడ కామాక్షి తాయి అమ్మవారి గుడిలో మా కుటుంబం మొత్తం వంశపారంపర్య భక్తులము. ప్రస్తుతం ఉన్న ఈవో గారు శ్రీనివాసరెడ్డి గారు మొన్న దసరా బ్రహ్మోత్సవాల టైంలో అతను చట్టానికి విరుద్ధంగా, ఆలయ నిబంధనల విరుద్ధంగా భక్తులను చాలా ఇబ్బంది పెట్టినాడు. అందులో భాగంగా దసరా నవరాత్రుల రోజుల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా 2 రోజులు దర్శనాలు ఆపివేసినాడు. ఆ రోజు మేము నైట్ 2:30 దాకా క్యూలో ఉన్నాము. క్యూలో ఉన్న తర్వాత మాకు దర్శనాలు చూపించలేదు. అక్కడ పండు అనే అబ్బాయి చేత అభిషేక జలాలు చల్లించినాడు, పూజారులు చల్లాల్సిన అభిషేక జలాలు చల్లించినాడు. ఆ రోజు మాకు దర్శనం చూపించలేదు. ప్రతి సంవత్సరం చూపిస్తున్నారు. దసరా అప్పుడు ఆ 2 రోజులు ముందు చూపించారు, లాస్ట్ చూపించారు దర్శనం. 2 రోజులు మాత్రం ఆపేసినారు. దాని నిమిత్తం నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అమరావతి ఎండోమెంట్ కమిషనర్ గారికి, విజయవాడ కమిషనర్ గారికి, నెల్లూరు జిల్లా ఏసీ గారికి, తిరుపతి ఆర్జేసీ గారికి, మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ గారికి అందరికీ కంప్లైంట్ ఇచ్చినాను. ప్రస్తుతం ఉన్న ఈవో శ్రీనివాసరెడ్డి గారు అతనికి రాజకీయ పలుకుబడి ఉపయోగించి మా యొక్క పిటిషన్ను విచారణకి రానివ్వకుండా ఆపివేసినాడు. దాని నిమిత్తం నేను లోకాయుక్త హ్యూమన్ రైట్స్ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను. లోకాయుక్త వారు విచారణ జరపమని కోరగా వాళ్ళ పిటిషన్ వచ్చిన తర్వాత విచారణ కాబట్టి లాగినారు. నేను ఈ విషయాలన్నీ పై అధికారులు తెలియపరిస్తే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు నాకెవరు సహకరించలేదు. కాబట్టి నేను ఇప్పుడు లోకాయుక్త కూడా తెలియపరిచాను. అతని ఆలయంలో కనీసం డ్రెస్ కోడ్ లేదు. అతను ఏమంటూ జరుగుతుంది. ప్రజెంట్ మొన్న 13వ తేదీ 13/1/25 భోగి రోజు అక్కడ అభిషేకం జరుగుతుంటే నేను అక్కడుంటే లక్ష్మీ ప్రసన్న అనే ఉద్యోగస్తురాలు నేను పూజారి దగ్గర నా గోత్రనామాలు చెప్తుంటే నా మీదకి వచ్చి అతను ఆమె దురుసుగా ప్రవర్తించి నువ్వు ఉండేదానికి లేదు అని అనింది. నేనేం తప్పు చేశానమ్మా, నేను ఇక్కడ నా గోత్రనామా చెప్పడానికి వచ్చాను, అభిషేకాన్ని పాల్గొనడానికి వచ్చాను అని చెప్పినాను. ఆమె యువ గారికి చాలా ముఖ్యము. ఆమె అక్కడ ఉద్యోగం చేస్తుంది. ఆమె చీరలు ఇచ్చే డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఆమె నెలకి 5 రోజులు డ్యూటీకి రాదు. ఆమె వచ్చి 90 ఏళ్ళ, ఆమె 95. ఆ లక్ష్మీ ప్రసన్న మీద విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఆలయంలో భక్తులకు కావాల్సిన మినిమం సౌకర్యాలు, శానిటేషన్ కానీ, నీళ్లు కానీ, భక్తులకు కావాల్సిన మినిమం సౌకర్యాలు ఏం చేయడం లేదు. ఇందు నిమిత్తం నేను లోకాయుక్త కంప్లైంట్ ఇచ్చాను. దేవస్థానం సంబంధించిన ఆయన ఒక వ్యూగా పరిపాలన చేయడం లేదు. భక్తుల మనోభావాన్ని, నా ఆత్మగౌరవం మీద, నా ఇంటి భావాన్ని చేస్తున్నాడు. వీటన్నిటి మీద నాకు న్యాయం జరిగిన పక్షంలో త్వరలో జొన్నవాడ దేవస్థానం కాడ నిరాహారం చేస్తాను, న్యాయ పోరాటం చేస్తాను. అతని విషయంలో తగ్గే సమస్య లేదు. మాకు చాలా అన్యాయం చేశాడు. నా మనోభావం దెబ్బకొట్టాడు, నా ఆత్మగౌరవం దెబ్బకొట్టాడు. నా పేరు రాజా మల్లికార్జునరావు.
వేములవాడ పట్టణంలో బుధవారం రాత్రి గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని మొదటి బైపాస్లోని కరెంటు స్తంభాన్ని గ్రానైట్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఆ స్తంభం లారీకి వెనుక భాగంలో తగిలి తిప్పాపూర్లోని గీతాభవన్ హోటల్ ఆవరణలోని ఇళ్లలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో వాహనాలు, షెడ్లు, సామాగ్రి ధ్వంసమయ్యాయి. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఏమేడు మొత్తం ఇట్లా వెళ్ళవని అది గంట లంజోడు కూడా సబ్జెక్ట్లని లంజోడుకు చంపుతాడు ఏంది లంజోడు కొన్ని కొన్ని బాబా యూటర్న్ కొడతారు కావచ్చు అప్పుడు మాత్రం గుర్తాడు కుదిరు కుదిరు బార్గెన్ అడ్డం పెట్టకపోతే ఫోటో పీకొరకు పోయిపోయాడు అడ్డం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.